అంటే మన వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, పెద్దలు రాసే అనేక శాస్త్రాలలో కానీ ఈ రెండు వాదాలు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మికపరమైనటువంటి వాదండి. సైన్స్ పరంగా పోతే దేవుడే లేడంటున్నారు, నాస్తికులు భగవంతుడే లేడంటున్నారు. కానీ ఆస్తికులలో మాత్రము రెండు వర్గాలు ఉన్నాయి. ఈ రెండు వర్గాలలో దేవుడికి రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, ఆయన వరకు సాక్షి మాత్రమే ఉన్నాడు. ఆయన సృష్టికి అతనికి సంబంధమే లేదు. ఇది ఒక మాయ వచ్చి మధ్యలో సృష్టి చేసింది, పోతుంది. ఇది కళ లాంటిది. ఇది కళ ఎట్లా వచ్చిపోయింది మన జీవితంలో, అట్టే సృష్టి జరుగుతుంది. దీనికి మూలము లేదు, అవునా కదా? దీనికి కర్త లేడు, భోక్త లేడు అని చెప్తూ దేవుడు నేను అకర్తను అభోక్తనని చెప్పాడని చెప్పుకుంటూ